వాట్ ఈజ్ లీనియారిటీ? అసలు లీనియారిటీ అంటే ఏంటి? లీనియారిటీ అంటే ఏం లేదు. ఇట్స్ ఎ ప్రాపర్టీ బిట్వీన్ ఎ పెయిర్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ డిటర్మైన్స్ వెదర్ దేర్ రిలేషన్షిప్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎ స్ట్రైట్ లైన్. అంటే రెండు వేరియబుల్స్ ఉంటాయి. సపోజ్ ఎక్స్ అని వై అని రెండు వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఇవి రెండింటి మధ్య వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, ఒకవేళ రిలేషన్షిప్ ఒక స్ట్రైట్ లైన్లో రిప్రజెంట్ చేయొచ్చా లేదా అనేది లీనియర్. ఈ విధంగా లీనియర్ అంటే ఒక స్ట్రైట్ లైన్లో రిప్రజెంట్ చేయొచ్చా లేదా అని. ఇది ఎక్స్, ఇది వై, ఈ రెండింటి మధ్య రిలేషన్ అంటే ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంటే వై ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనే ఒక రిలేషన్ని చెప్పేది లీనియారిటీ అంటారు. ఒకవేళ నాన్ లీనియర్ అయితే ఇది ఎక్స్, ఇది వై, మనం ప్లాట్ చేస్తే ఇలా నాన్ లీనియర్ కర్వ్ షేప్లో ఆ డేటా పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, నాన్ లీనియర్ అయితే. సో జనరల్గా మనం లీనియర్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సో ఈ ఈక్వేషన్ ఉపయోగించి మనం ఒక లైన్ అని స్ట్రైట్ లైన్ని డ్రా చేయగలం అనమాట. సో ఈ వై అనేది ఏంటి అంటే డిపెండెంట్ వేరియబుల్. అంటే ఈ వై అనే వాల్యూ ఈ ఎక్స్ అనే వాల్యూ మీద డిపెండెంట్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, ఎం అనేది స్లోప్ ఆఫ్ ద లైన్. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మనం డ్రా చేస్తున్నాం కదా, ఈ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కదా, ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాం కదా, దీనికి ఒక పర్టికులర్ స్లోప్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ స్లోప్ని మనం ఎం అని చెప్పి అంటాం. సో ఈ వాల్యూ ఎం ఇస్తుంది అనమాట. అండ్ ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, అంటే దేని మీద కూడా డిపెండెంట్ అవ్వదు, ఇండిపెండెంట్ వేరియబుల్. ఈ ఎక్స్ వ్యారీ అవుతూ ఉంటే ఈ వై అనేది ఎక్స్ ఏ విధంగా వ్యారీ అవుతే ఆ విధంగా వై అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వాల్యూ మీద డిపెండ్ అయ్యి వై అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో సి అనేది ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ అది ఒక కాన్స్టెంట్. ఓకే, ఇది లీనియారిటీ అంటే ఇది. అంటే ఒక రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఒక స్ట్రైట్ లైన్లో రిప్రజెంట్ చేయగలమా లేదా అని చెప్పేదే లీనియారిటీ అనమాట. నెక్స్ట్